నేను కూడా 1983, 87 మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ స్టూడెంట్ సార్. మీరు అందరూ మా గురువులు. మరి మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఆశీర్వదించి పంపించినందుకు నేను ఈరోజు ఆర్టీసీ డిపో మేనేజర్గా చేస్తున్నాం. మరి మా అన్న విషయానికి వస్తే ఒక చిన్న గ్రామంలో జన్మించి పువ్వు పుట్టగానే పరిమళించును అనే విధంగా ప్రతి ఒక్క క్లాస్లో మొదటి ర్యాంకు సాధించుకుంటూ, అంటే మా జనరేషన్లో ఒక డిగ్రీ పుచ్చుకోవాలంటే ఎంతో కష్టపడి చదివే వాళ్ళం. మరి మా అన్నగారు ఒక్క డిగ్రీ కాదు, ఈరోజు 5-6 డిగ్రీలు సంపాదించడమే కాకుండా పిహెచ్డి కూడా సాధించడం జరిగింది. నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మా అన్నగారిని అభివందనాలు, అప్రిసియేషన్ చేస్తున్నాం. మరి విద్యార్థులు, నేను హయత్ నగర్ డిపో మేనేజర్గా పనిచేసేటప్పుడు విద్యార్థులు వచ్చేవారు. మాకు అంటే బస్సులో కొంచెం ఇబ్బంది ఉంది, సాయంత్రం పొద్దున బస్సులు ఏర్పాటు చేయండి అని. అక్కడ మా అన్నగారు చెప్పంగానే నేను కూడా వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని కూర్చొని పెట్టుకొని, అంటే మా అన్నగారి గురించి చాలా బాగా చెప్తుండే. ఎక్కడనైతే విద్యార్థులు వీక్ ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ చేసి అందరినీ ఒక డైమండ్ లెక్క, వజ్రాల లెక్క తయారు చేసిండని చెప్పడము జరుగుతుండే. కానీ నేను అది విన్నది మాత్రమే. మా ఆర్టీసీ తరఫున ఎవ్రీ ఇయర్ కాలేజీ లెక్చరర్స్, ఇంజనీరింగ్ కాలేజు లెక్చరర్స్ పిలిపించి వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఆల్ ఎంప్లాయీస్కు క్లాసెస్ కండక్ట్ చేస్తాం సార్. మా అన్నగారికి చెప్పంగానే ముందుండి ఫస్ట్ క్లాస్ తీసుకునేవారు. అంటే లెక్చరర్స్ వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చి చెప్పేవారు, మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటుండే. మా అన్నకు 800 ఎంప్లాయీస్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేవారు. అట్లా 2 ఇయర్స్ వచ్చి క్లాసెస్ చెప్పిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మంచి నాలెడ్జ్, స్కిల్ పర్సన్, ఎనర్జీతోని తనకున్న తెలివితేటలు, మేధాశక్తి అన్నీ ఉపయోగించుకొని ఎదుటి వారికి అర్థం అయ్యేటట్టు వాళ్ళ మన్నలను పొందిండు. మరి అదేవిధంగా మళ్ళీ రాజకీయంగా కూడా నేను అనుకుంటా కౌన్సిల్ చైర్మన్ 3 ఒక 3-4 దగ్గర చేయడం జరిగింది. మామూలుగా ఆనవాయితీ ఏంటంటే ఒక కౌన్సిల్ చైర్మన్ చేంజ్ అయితే సెక్రటరీ కూడా చేంజ్ అయిపోతాడు. కానీ నీతి, నిజాయితీ, ధర్మంగా ఆ పోస్టుకు వన్న తెచ్చిండు మా అన్నయ్య గారు. అంటే కొత్తగా వచ్చిన కౌన్సిల్ చైర్మన్లు కూడా అబ్బా ఇంతకుముందు ఎవరు చేసిర్రు, బాగా నీతి నిజాయితీ సక్సెస్ఫుల్గా పనిచేసిర్రు, నాకు అదే వ్యక్తి కావాలని మళ్ళీ పోస్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా కూల్ మనిషి, ఎటువంటి కోపతాపాలు ఉండేవి. మరి అందరికీ నచ్చజెప్పి, మన చిన్న భేద అంటే కుటుంబం అన్నప్పుడు ఏదో చిన్న వేస్తుంటాయి, అందరికీ నచ్చజెప్పి మా కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మా అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞత, అభివందనాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు కూడా 61 సంవత్సరం అంటే ఎవరు నమ్మరు, నవ యువకుని లెక్కున్నాడు. మరి మంచి సంఘ సేవ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.